నమస్తే. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమోనీని అంతం చేసినటువంటి మిసైల్ ఏంటి? ఒక పక్కన అంత భద్రత కలిగినటువంటి ఖమేనీని అంత ఈజీగా ఒక పక్కన ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్లో ఖమోనీ ఎట్లా చనిపోయినట్టు? ఒక పక్కన అప్పటికే యుద్ధం ప్రకటించడం జరిగింది. దానిపైన ఏ క్షణమైనా కానీ ఇరాన్ని ఖమేనీని అంతం చేస్తామంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశం అప్పటికే అలర్ట్ అయిపోయింది. మరి అలర్ట్ అయినటువంటి నేపథ్యంలో ఆయన యొక్క జాడ ఎవరు తెలిపిళ్ళు? ఖమోనీ ఎక్కడ ఉన్నాడు? అసలు అసలు భద్రత లేనటువంటి ప్లేస్లో ఉన్నాడా? ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడు? ఒకవేళ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఉంటే అంత ఈజీగా ఎట్లా చనిపోతాడు? సో ఆయనను చంపినటువంటి మిసైలా, లేకపోయినట్టు మనుషుల వెళ్ళిలా, ఆర్మీయా, అక్కడ ఉన్నటువంటి అమెరికా మిలిటరీ బలగాల, ఇజ్రాయెల్ యొక్క సైన్యమా, లేకపోయినట్టయితే ఉంటే ఇంక కొంతమంది ఇంకెవరైనా చంపిల్లా అన్నటువంటి దానిపైన రకరకాలైనటువంటి చర్చలు నడిచినాయి. సో కాసేపటి క్రితమే ఒక వార్త కనపడతా ఉంది. ఖమోనీని అంతం చేసినటువంటి ఒక క్షిపణి కావచ్చు, ఒక కనబడతా ఉంది బ్లూ స్పారో అన్నటువంటి ఒక స్పెషల్ క్షిపణి ద్వారా ఈ యొక్క ఆపరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా సో ఒక స్పెషల్ అయినటువంటి ఇది ఒక మిసైల్. ఇదంతా కూడా ఖమోనీని అంతం చేసినటువంటి మిసైల్ ఏంటిదంటే బ్లూ స్పారో అన్నటువంటి ఆ యొక్క మిసైలే ఆయనను అంతం చేసింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి ఒక క్షిపణి. ఇదంతా 2000 కిలోమీటర్లు ఉన్నటువంటి ఎలాంటి లక్ష్యాన్నైనా ఖచ్చితత్వాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కడైతే మనం టార్గెట్ చేస్తామో ఆ టార్గెట్ని ఈజీగా ఛేదించి అక్కడ ఉన్నటువంటి ఫినిష్ చేస్తుంది. ఆ టార్గెట్ని విజయవంతంగా పూర్తి చేస్తుంది ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ని. దాంట్లో భాగంగానే ఇక్కడ కనపడుతూ ఉన్నటువంటిది ఈ యొక్క క్షిపణి ఏదైతే ఉందో, ఈ బ్లూ స్పారో అన్నటువంటి క్షిపణి ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి ఈ టార్గెట్ని ఫినిష్ చేసింది. దీనికి సంబంధించినటువంటి పరికరాలు అంటే ఈ యొక్క ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఖమోనీ చనిపోయినటువంటి ఆ ప్లేస్లో ఇరానికి సైన్యానికి దొరికినటువంటి ఈ యొక్క పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరికరాలను చూసినట్లయితే ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఒక స్పెషల్ క్షిపణి. ఇదంతా కూడా ఇప్పుడే ఈ వార్త కనబడతా ఉంది. ఇదే దీని పేరే బ్లూ స్పారో మిసైల్. ఇంకో ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమోనీ మరణించారు. ఈ దాడికి సంబంధించినటువంటి వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి మిసైల్తో ఖమేనీని ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వాయుమండలం అంచుల నుంచి వేగంగా దూసుకొచ్చిన బ్లూ స్పారో మిసైల్ ఖమోనీని అంతం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇదంతా కూడా స్పెషల్గా డిజైన్ చేసిన ఇజ్రాయెల్ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ దేశం పరిజ్ఞానంతో, ఇజ్రాయెల్ దేశ పరిజ్ఞానంతో వాళ్ళు రూపొందించినటువంటి స్పెషల్ మిసైల్. ఇదంతా కూడా బ్లూ స్పారో అన్నటువంటి మిషన్. ఇది ఎక్కడ వాయుగుండం అంచుల మీదుగా పోయి ఇదంతా కూడా భద్రత సిబ్బంది ఆయా సంబంధించినటువంటి దేశాల్లో ఉన్నటువంటి మిలిటరీ కావచ్చు, మిగతా వ్యవస్థ అంతా కూడా బాంబు ప్రయోగం అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సైన్యం గుర్తించే లోపే మొత్తం అంతా కూడా ఫినిష్ చేస్తుంది టార్గెట్ అంతా కూడా. అంటే అంత వేగంగా దూసుకు వెళ్తుందట ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మిసైల్. ఇగో ఏమిటి బ్లూ స్పారో మిసైల్? సో దీని విశిష్టత ఏంటిది, దీనికి కథ ఏంటిదని చూస్తే ఇది ఒక బాలిస్టిక్ క్షిపణి అట. ఈ మిసైల్ను ఇజ్రాయెల్ వర్గాలు అంతరిక్షం నుంచి విరుచుకుపడే బాలిస్టిక్ క్షిపణిగా అభివర్ణిస్తారు. ఫైటర్ జెట్స్ నుంచి ప్రయోగించే ఈ మిసైల్ మొదట వాయుమండలం అంచున వరకు ఎగిరి తర్వాత భూమిపై ఉన్న లక్ష్యాల వైపు మెరుపు వేగంతో దూసుకు వెళ్ళి వాటిని ధ్వంసం చేస్తుంది. ఇగో ఇదంతా కూడా ఫైటర్ జెట్. ఇది అంటే ఫైటర్ జెట్లో ఈ మిసైల్ని లోపల తీసుకొని సో ఇక్కడ నుంచి నేరుగా వాయు అంచుల వరకు వెళ్ళేసి అంటే ముందుగా వాయుమండలం అంచుల వరకు వెళ్తుంది. అంటే ఈ వాయుమండలం అంచుల వరకు వెళ్ళి ఇట్లా అని ఇక్కడ ఉన్నటువంటి టార్గెట్ని ఈ రకంగా ఫినిష్ చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఇమేజ్ కూడా ఎట్లా వెళ్తుంది అనేది. ఇదేమో ఫైటర్ జెట్ నుంచి ఇట్లా స్ట్రేట్గా వెళ్ళేసి మళ్ళీ దాని యొక్క కక్షను మార్చుకొని మళ్ళీ మనం అనుకున్నటువంటి టార్గెట్ దిశగా అది వంగి అది 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎలాంటి లక్ష్యాన్ని అయినా కూడా అది విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. చూసుకోవచ్చు అది ఎంత టెక్నాలజీ. ఇది భీకర వేగంతో అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ను ఛేదించడం ఈ మిసైల్ ప్రత్యేకత.
బ్లూ స్పారో ర్యాకను శత్రు దేశాలు గుర్తించి స్పందించే లోపే విధ్వంసం జరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ మిసైల్తో 2000 కిలోమీటర్ల లోపు ఉన్న లక్ష్యాలను సులువుగా ధ్వంసం చేయొచ్చట. ఇక ఖమేనీపై దాడి తర్వాత మిసైల్ విడిభాగాలు ఇరాక్ భూభాగంలో లభించాయి. దీంతో బ్లూ స్పారో ఆ మార్గం మీదుగా ప్రయాణించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సుదూరంలో ఉన్న లక్ష్యాలపై దాడి చేసేందుకు ప్రత్యేకంగా ఈ మిసైల్ను ఇజ్రాయెల్ ఆయుధ సంస్థ తయారు చేసిందట. బ్లూ స్పారో తరహాలోనే ఇజ్రాయెల్ వద్ద బ్లాక్, సిల్వర్ స్పారో షిప్లు కూడా ఉన్నాయట. వాస్తవానికి వీటిని ఇజ్రాయెల్ తొలుత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించేందుకు ఒక ప్రయోగాత్మకంగా ఈ మిసైల్ను డిజైన్ చేసింది. అయితే వీటి శక్తి సామర్థ్యాల దృష్ట్యా కాలక్రమంలో ప్రత్యేక క్షిపణులుగా అభివృద్ధి చేసింది. కీలక లక్ష్యాలపై అత్యంత వేగంతో దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ఈ బ్లూ స్పారోను వినియోగిస్తుంది. ఖమేనీ దాడి సందర్భంగా F-15E ఫైటర్ జెట్ నుంచి ఇజ్రాయెల్ ప్రయోగించిన బ్లూ స్పారో వాయుమండలం అంచులను తాకిన అనంతరం కళ్ళు చెదిరే వేగంతో ఖమేనీ ఉన్న భవనాన్ని ఢీకొట్టింది. ఈ దాడిలో ఖమేనీతో పాటు మరో డజన్ మంది సీనియర్ అధికారులు కూడా కన్నుమూయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చనిపోయడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఇరాక్ భూభాగంలో జరిగినటువంటి ఈ విడిభాగాలు ఏవైతే ఉన్నాయో ఈ స్పెషల్గా డిజైన్ చేసినటువంటి ఈ బ్లూ స్పారో అన్నటువంటి ఈ మిసైల్ ఏదైతే ఉందో ఈ పరికరాలు దొరకడంతో ఎక్కడ డిజైన్ చేసింది అనేది అక్కడ ఉన్నటువంటి ఇరాక్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా గుర్తుపట్టి ఇది ఏ టెక్నాలజీతో గుర్తుపట్టి దీని కథ ఏందని చెప్పేసి వివిధ కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తానికైతే వాళ్ళు ఏదైతే ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇద్దరి సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ యొక్క ఆపరేషన్లో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం కేవలం ఖమేనీని అంతం చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో జరిపిళ్ళు. దాని తర్వాత చాలామంది సైనికులు చనిపోయినారు, ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చనిపోయినారు. అంతేకాకుండా ఆ స్పెషల్ ఓడా ఏదైతే ఉందో అది కూడా పేల్చేసి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది అల్ల కూడా చనిపోవడం జరిగింది. మొత్తానికి ఖమేనీని అంతం చేస్తే కొంత అక్కడ ఉన్నటువంటి ఆ దేశం యొక్క ఆత్మస్థైర్యాన్ని ముందుగా దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం చేసినట్టయితుంటే ఆ మూలాలపైన దెబ్బతీసినట్టయితుంటే కొంత సైన్యం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వీక్ అవుతారు అన్నటువంటి ఉద్దేశంతో ఇజ్రాయెల్ అండ్ అక్కడ ఉన్నటువంటి అమెరికా తీసుకున్నటువంటి ఒక నిర్ణయంగా అయితే చెప్పుకోవచ్చు. సో దీని గురించి ఇప్పుడు డిస్కషన్ అయితే ఉన్నది. సో అంత ఈజీగా ఎట్లా చనిపోయిండు ఖమేనీ, ఒంటి చేత్తోటి గడగడలాడించినటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి ఖమేనీని అంత ఈజీగా అక్కడ ఉన్నటువంటి దళాలు ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా దళాలు అంత వాళ్ళ ఆ టార్గెట్ని ఎట్లా పట్టుకోవడం జరిగింది అన్నటువంటి దానిపైన చర్చ అయితే ఉంటే ఈ యొక్క ఆపరేషన్ ఏదైతే ఉందో ముందుగానే వాళ్ళు ఈ యొక్క క్షిపణి ఏదైతే ఉందో బ్లూ స్పారో అయినటువంటి ఈ క్షిపణితోటి ఆయన ఉన్నటువంటి బిల్డింగ్ని టార్గెట్ చేసుకొని మరి అత్యంత వేగంగా ఇది ప్రయాణించేటువంటి శక్తి ఉంది కాబట్టి అది బంకర్లోకి వెళ్ళైనా కానీ బంకర్లో దాక్కున్నా కానీ మొత్తాన్ని పేల్చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఈ బ్లూ స్పారో సంబంధించిన క్షిపణి ఖమేనీని అంతం చేసినట్టుగా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.